మ్యామ్ ఈ మధ్యన లే ఆఫ్స్ అని ఇలా వింటూ ఉన్నాం. ఇద్దరు వర్క్స్ చేస్తే గానీ ఫ్యామిలీ రన్ అవ్వడం కష్టంగా ఉంటుంది కదా! ఇలాంటి సిట్యుయేషన్స్ అప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. ఎలా డీల్ చేసుకోవాలి? ఇప్పుడు వర్క్ అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే రూపా, అందరూ చాలామంది జాబ్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటున్నారు. ఈ సాఫ్ట్‌వేర్ సైడ్ ఎక్కువ మనం అంటే అందరూ సాఫ్ట్‌వేర్ అని కాదు. చాలామంది సాఫ్ట్‌వేర్ ఆళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. లేదా కొన్ని ఎంఎన్‌సి కంపెనీలో గానీ, ఇద్దరు యూజువల్‌గా గుడ్ టైమ్స్‌లో అప్పుడు ఏం చేస్తారంటే, ఇద్దరు కలిపి వాళ్ళ ఫినాన్సెస్‌ని ప్లాన్ చేసుకుంటారు. లైక్ నీకొక 10 నాకొక 10 వచ్చిందంటే ఇంత రెంట్‌కి తీసుకుందాం. ఒక వెహికలో లేకపోతే ఇల్లు ఏదైనా కొనుక్కుంటే ఇంత ఈఎంఐ కట్టుకోవటానికో, పిల్లల ఎడ్యుకేషన్ కోసం, లేకపోతే పేరెంట్స్ కమిట్మెంట్స్ ఉన్నాళ్ళు వాళ్ళకి పంపాల్సినవి గానీ, లైక్ బేసిక్ ఎమ్యూనిటీస్‌కి అట్లా ది స్ప్లిట్. అంత మంచే జరుగుతుందని కదా అనుకుంటాం. ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చెయ్యం కదా మనం. సో, అట్లాంటి ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు రూపా, ఆపోజిట్ స్పౌస్ వెదర్ ఇట్స్ ఇప్పుడు వైఫ్‌కి పోతే హస్బెండ్, హస్బెండ్‌కి పోతే వైఫు, ఇద్దరు ఈక్వల్‌గా పనిచేస్తున్నారు కాబట్టి నేను ఆ మాట అంటున్నా. యూ నీడ్ టు హ్యావ్ ఎమోషనల్ సపోర్ట్. ఇట్స్ ఓకే. అది అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని కాదు. బట్ ఉద్యోగం పోయిన వాళ్ళు 2 రకాలుగా బాధపడతారు. ఒకటి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న సపోర్ట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ రైట్ నౌ. రెండోదొచ్చి జాబ్ పోయింది. వాట్ నెక్స్ట్ అని కూడా వాళ్ళ వాళ్ళ ప్రెషర్ వేరే. సో, అపోజిట్ వాళ్ళు ఏం చేయాలంటే దే నీడ్ టు గివ్ లాట్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్. ఆ మెటీరియలిస్టిక్‌గా కాకుండా ఉన్నంతలో ఎలా ప్లాన్ చేసుకుందాం. ఇట్స్ ఓకే. విల్ హ్యాండిల్ ఇట్. జరుగుతుంది. ముందు ఆ వేవ్ పాస్ అవ్వాలి కదా! ఆ ఫేస్ నుంచి అవతల మనిషి బయటకొచ్చేలోపు ఏం లేదు. అక్కడ మనకింత దాసుకునున్నాం. ఇక్కడ ఇంత పెట్టుకునున్నాం. దీన్ని ఇలా చేద్దాం, దీన్ని ఇలా చేద్దాం. వర్స్ట్ సినారియో ఏమవుతుంది? ఉన్నయి అమ్మేద్దాం. బతకలేకుండా అయితే ఉండం. ఏమీ లేకపోతే చచ్చిపోరు కదా మనుషులు. ఉన్నంతలో బతకటానికి యూ నీడ్ టు హ్యాండిల్ ఇట్. సో, కమిట్మెంట్స్ తగ్గించుకుందాం. సో, దిస్ ఈజ్ వెన్ ద స్పౌస్ రోల్ కమ్స్. ఇట్లాంటప్పుడు హౌ తెలుస్తుంది. స్ట్రాంగ్ నువ్వు అవతల మనిషికి సపోర్టివ్‌గా ఉన్నావన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో, ఎమోషనల్ సపోర్ట్ ఈజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ ఇట్లాంటప్పుడు. రెండోది అవతల వాడికి కూడా జాబ్ పోయినప్పుడు సేమ్ ఈక్వల్‌గా దొరకకపోతే ఒక స్టెప్ కిందకి దిగి వై నాట్? ఇప్పుడు ఏ పని చేసుకున్నా బతకగలం కదా రూపా! వాళ్ళకున్న పొజిషన్‌కి ఒక స్టెప్ కిందకి దిగాల్సొచ్చినా దిగి దే నీడ్ టు గెట్ ఇన్ టు న్యూ వర్క్ అట్మాస్ఫియర్‌లోకి వెళ్ళి దాన్ని అడాప్ట్ చేసుకుని, యాక్సెప్ట్ చేసుకునేలాగా ఉండాలి. అలాంటిది ఒకటి వీళ్ళు తీసుకోవటానికి కూడా వీళ్ళు ఎంకరేజ్ చేయాలి. రెండోది వాళ్ళు అలా తీసుకున్న వాళ్ళని డిగ్రేడ్ చేయకుండా, వేరే వాళ్ళతో పాత సిట్యుయేషన్స్‌తో కంపేర్ చేయకుండా దే నీడ్ టు హ్యాండిల్ ద ఫ్యామిలీ కదా! అలాంటి ఒక సిట్యుయేషన్స్ క్రియేట్ చేసుకుంటే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ యాక్చువల్లీ. యాక్చువల్‌గా అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఆపోజిట్ పర్సన్‌కి యువతల మనిషి మనసును గెలుచుకునే ఒక అవకాశం గూడా. రేపొద్దున జాబ్ రావచ్చు, డబ్బులు రావచ్చు. కానీ ఈ నమ్మకం, ప్రేమ అనేవి బిల్డ్ అవుతాయి ఈ టైంలో. ఎక్స్‌ట్రీమ్‌గా బిల్డ్ అవుతాయి రూపా. స్ట్రెంగ్త్ పెరుగుతుంది అవతల మనిషిలో. ఇంకా బెటర్‌గా చేయగలమన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. సో, దట్స్ వెన్ ద ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ సిస్టము, ఫ్యామిలీ అట్మాస్ఫియర్, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉన్నాము అన్న ఒక భరోసా ఇయన్నీ కూడా అప్పుడే బిల్డ్ అయ్యేది. యాహ్! రైట్.